ఏ న్యూస్ పేపర్ ఓపెన్ చేసినా ఏ టీవీ ఛానల్ పెట్టినా ఒకటే టాపిక్, నిమిషప్రియ సర్వైవ్ అవుతుందా అవ్వదు. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా వైరల్ అవుతున్న న్యూస్ నిమిషప్రియ కేసు గురించే. ఈ జూలై 16న అంటే ఈ రోజు నిమిషప్రియకి ఉరి శిక్ష పడుతుందా లేక సర్వైవ్ అవ్వడానికి ఉన్న లాస్ట్ ఆప్షన్ ఏమైనా హెల్ప్ అవుతుందా? ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు నిమిషప్రియ ఎవరు? ఒక కేరళ అమ్మాయిని యెమెన్ అనే పొరుగు దేశంలో ఉరి తీయడం ఏంటి? నిమిషప్రియ చేసిన తప్పేంటి? ఒకసారి మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్లస్ టీవీ తెలుగు. నిమిషప్రియ కేరళలోని పాలక్కడ్ అనే ఏరియాకి సంబంధించిన ఒక వ్యక్తి. నిమిషప్రియ బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే వాళ్ళది చాలా పేద కుటుంబం. నిమిషప్రియ వాళ్ళ అమ్మగారు పాచి పనులు చేసుకుంటూ ఉండేది. తన అమ్మ కష్టం చూడలేక నిమిషప్రియ త్వరగా తన నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని 2008లో అంటే తనకి 19 ఏళ్ళు ఉన్నప్పుడే యెమెన్ అనే దేశానికి వెళ్ళింది. మామూలుగా కేరళలో మనం ఎక్కువగా చూసేది నర్సులని, టీచర్లని మాత్రమే. ఎందుకంటే ఇండియాకి కొన్ని తరాల నుంచి బయటి రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ నర్సులుగా వెళ్ళేది అమ్మాయిలు మాత్రమే, అది కూడా కేరళ నుంచి మాత్రమే. అది వాళ్ళకి ఎన్నో ఏళ్ళుగా వస్తున్న ఆనవాయితీ. కేరళ అమ్మాయిలు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళేది కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి అనే ఆశతోనే. బయటి దేశాల్లో ఉద్యోగం చేసి లైఫ్ సెట్ చేసుకోవాలనుకున్న వాళ్ళలో నిమిషప్రియ కూడా ఒకటి. 2008లో వెళ్ళిన నిమిషప్రియ 2014 వరకు అక్కడే ఉంది. ఆఫ్కోర్స్ ఆ తర్వాత కూడా అక్కడే ఉంది, ఉండిపోవాల్సి వచ్చింది. అది ఎందుకో చెప్తాను. యెమెన్ కంట్రీకి 2008లో పోయిన తను 2011-12 మధ్యలో ఇండియాకి మళ్ళీ తిరిగి వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని మళ్ళీ తిరిగి యెమెన్ దేశానికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళకి ఒక పాప పుట్టింది. ఆ పాపను చూసుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఆ థామస్ అనే వ్యక్తి నిమిషప్రియ వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అతను పాపను తీసుకొని ఇండియాకి వచ్చి ఊర్లో ఉండడం మొదలుపెట్టాడు. మామూలుగా పిల్లల్ని తీసుకొని తల్లి ఊరికి రావడం, భర్త పనిచేయడం అనేది మన తెలుగు వాళ్ళు చేస్తారు. కానీ కేరళలో మాత్రం ప్రతి అమ్మాయి వర్కింగ్ ఉమెన్గా ఉండడానికే ఇష్టపడుతుంది. అది అక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న ఆచారం కూడా అంటారు. అయితే నిమిషప్రియ అక్కడే యెమెన్ దేశంలోనే ఒక పాలిక్లినిక్ పెట్టాలి అని ప్లాన్తో ఉంది. యాక్చువల్లీ కొన్ని ముస్లిం దేశాల్లో బిజినెస్ పెట్టాలంటే ఖచ్చితంగా తన పార్ట్నర్తో కలిసి పెట్టాలి. యెమెన్ అనేది ఒక ముస్లిం కంట్రీ అవ్వడంతో ఆ రూల్ అక్కడ కూడా ఉంది. అయితే నిమిషప్రియ అక్కడే బట్టల బిజినెస్ చేసే తలాల్ అబ్దుల్ మెహ్దీ అనే ఒక వ్యక్తితో పార్ట్నర్షిప్కి ఒప్పించి పాలిక్లినిక్ స్టార్ట్ చేసింది. చూస్తుండగానే తలాల్తో స్నేహం పెరిగిపోయింది. ఎంతలా అంటే నిమిషప్రియ వాళ్ళ ఊర్లో నైబర్స్ వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే కూడా తలాల్ని తీసుకెళ్ళేంతలా. ఆ తర్వాత మెల్లిగా తలాల్ కౌంటర్లో డబ్బులు తీసుకోవడం, వచ్చిన లాభాలు కూడా తనే ఉంచుకోవడం, ఈ అమ్మాయి యొక్క పాస్పోర్ట్ వీసాలు కూడా దగ్గర ఉంచుకొని నిమిషాన్ని ఎక్కడికి పోనివ్వకుండా బంధించి ఉంచడం, ఇతను ఫిజికల్గా హెరాస్ చేయడం మాత్రమే కాకుండా తన ఫ్రెండ్స్తో కూడా ఫిజికల్ అబ్యూస్ చేయించడం లాంటివి చేశాడు. 2014లో ఎస్టాబ్లిష్ అయిన క్లినిక్ 2015 వచ్చేసరికి ఇలా అవ్వడంతో 2016లో తను యెమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. అప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఈ క్లినిక్ పెట్టేటప్పుడు ప్రూఫ్ల కింద కొన్ని ఇల్లీగల్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేశారనమాట. ఏంటంటే తలాల్ అనే వ్యక్తి నిమిషప్రియ ఫొటోస్ తీసుకొని తన ఫొటోస్తో కలిపి వాళ్ళిద్దరికీ పెళ్ళైనట్టు, మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నట్టు ఒక దొంగ సర్టిఫికెట్ క్రియేట్ చేసి ఆ సర్టిఫికెట్లు పెట్టి ఈ క్లినిక్ ఎస్టాబ్లిష్ చేశారు. ఇదంతా తెలిసాక పోలీసులు నిమిషప్రియ మీద జరుగుతున్న అబ్యూస్లన్నీ పక్కన పెట్టి రివర్స్లో నీ మీదే కేసు పెడతాం అన్న పాయింట్ మాట్లాడేసరికి ఏం చేయాలో తెలియక మళ్ళీ ఆ క్లినిక్కి వచ్చి అక్కడే ఉండాల్సి వచ్చింది. బయటికి పోవడానికి లేక, పాస్పోర్ట్ వీసా లేక అక్కడే చిక్కుకుపోయి ఎటు పోలేకపోయిందంట. 2015-16 టైంలో హెరాస్మెంట్లు ఎక్కువైపోయి తలాల్ నువ్వు నా వైఫ్, ఎక్కడికి పోవడానికి లేదు అని కొట్టడం, హింసించడం లాంటివి చేశాడు. 2017 వచ్చేసరికి తన ఓపిక నశించి అదే క్లినిక్లో తనతో పాటే నర్సుగా పనిచేసే ఒక అమ్మాయి, అంటే తను ఓనర్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక వర్కర్గా మిగిలిపోయింది నిమిషప్రియ. అయితే తలాల్ అప్పుడప్పుడు తాగి వస్తాడు కదా, అదే టైంలో తనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తను స్ప్రో కోల్పోయినప్పుడు నిమిషప్రియ తన పాస్పోర్ట్ వీసా తీసుకొని పారిపోవాలని అనుకున్నట్టే ఒకరోజు తలాల్ తాగి వచ్చాడు. నిమిషప్రియ నర్సు సహాయంతో అనెస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చింది. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. తలాల్ ఆల్రెడీ మందు తాగి మత్తులో ఉన్నాడు. అనెస్థీషియా ఇవ్వగానే తలాల్కి ఓవర్ డోస్ అయిపోయి ప్యానిక్ అటాక్ వచ్చి హార్ట్ అటాక్తో అక్కడికక్కడే చనిపోయాడు. తలాల్ చావు నిమిషప్రియ మెదడుకి చుట్టుకున్న ఉరితాడులా మారిపోయింది. ఆ దేశం యొక్క చట్టాలు ఎలా ఉంటాయంటే ఒక మనిషిని ఇంకో మనిషి చంపితే 2 శిక్షలు, ఒకటి జీవిత ఖైదు శిక్ష, లేదంటే ఉరి శిక్ష. నిమిషప్రియకి ఏం చేయాలో తెలియక భయంతో ఆ నర్సు హెల్ప్తోనే తలాల్ బాడీని ముక్కలు చేసి వాటర్ ట్యాంక్లో వేసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించింది. కానీ పారిపోయిన 2 రోజుల్లోనే పట్టుబడిపోయింది. 2018 వరకు ఇద్దరిని జైల్లో ఉంచడం లాంటివి చేస్తే 2018లో కోర్టు తీర్పిచ్చింది.
నిమిషప్రియకి సహాయం చేసినందుకు నర్సుకి జీవిత ఖైదు శిక్ష విధించి నిమిషప్రియకు ఉరి శిక్షను విధించింది. ఈ విషయాలన్నీ బయటపడ్డ మరుక్షణమే మన ఇండియన్ గవర్నమెంట్ ఆత్మరక్షణ కోసం చేసింది కాబట్టి ఉరి శిక్షని రద్దు చేయండి, జీవిత ఖైదు శిక్షను విధించండి అని ఎన్నో పోరాటాలు చేసింది. సేవ్ నిమిషప్రియ అనే ట్యాగ్స్తో సోషల్ మీడియాలో కూడా చాలా హల్చలు జరిగాయి. 2018లో క్లోజ్ అయి ఉరి శిక్ష పడ్డ నిమిషప్రియని ఎలాగైనా బయట పడేయాలని 2020లో ఇష్యూని సీరియస్గా తీసుకొని కనీసం యావజ్జీవ కారాగార శిక్షనైనా మార్పించండి అని విధాలుగా ప్రయత్నించింది మన ఇండియన్ గవర్నమెంట్. తనని రక్షించాలనే ఒక కమిటీ కూడా క్రియేట్ అయింది. దానిని బాబ్జాన్ అనే వ్యక్తి నడిపిస్తున్నాడు. నిమిషప్రియని సేవ్ చేయడానికి ఒక సోషల్ కమ్యూనిస్ట్గా తను చేస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కొనసాగుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే నిమిషప్రియ కేసు మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఈ జూలై 16న అంటే ఎగ్జాక్ట్గా ఈ రోజు నిమిషప్రియకి ఉరి శిక్షను విధించారు. కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ తన ఉరి శిక్షని పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు నిమిషప్రియ బయట పడాలి అంటే ఉన్నది ఒకటే దారి, బ్లడ్ మనీ. బ్లడ్ మనీ అంటే తలాల్ మరణానికి కారణమైనందుకు నిమిషప్రియ తలాల్ ఫ్యామిలీకి వాళ్ళు ఎంత అడిగితే అంత మనీ పే చేస్తే తను బ్రతకొచ్చు. కానీ ఇప్పటి వరకు తలాల్ ఫ్యామిలీ బ్లడ్ మనీని యాక్సెప్ట్ చేయట్లేదు. మన ఇండియన్ గవర్నమెంట్ తలాల్ ఫ్యామిలీని మాత్రమే కాదు, ఇరాన్ దేశాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తుంది. ఇరాన్ దేశం వాళ్ళు ఏమేమి దేశాల వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు చెప్తేనైనా వింటారేమో అని మన ఇండియన్ గవర్నమెంట్ అనుకుంటుంది. అయినా కూడా ఏమేమి దేశం వాళ్ళు ఒప్పుకోవట్లేదు. నిమిషప్రియని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతో కొంత మన మీద కూడా ఉంది. సో మ్యాక్సిమం సేవ్ నిమిషప్రియ అనే ట్యాగ్ని ప్రమోట్ చేయండి. ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటపడ్డాయి కాబట్టి నిమిషప్రియ అనే ఒక అమ్మాయి ఉంది అని తెలిసింది. అసలు వెలుగులోకి రాని నిమిషప్రియలు బయటి దేశాల్లో ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. ఉద్యోగం కోసమైనా చదువు కోసమైనా బయటి దేశాలకు వెళ్ళే అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని మ్యాక్సిమం పీపుల్కి షేర్ చేయండి అండ్ #సేవ్ నిమిషప్రియ అనే ట్యాగ్ని ప్రమోట్ చేయండి. Thanks for watching Festive Telugu, guys.